ప్రభుత్వ వసతి గృహాల్లో కనీసం విద్యార్థులకు టాయిలెట్లు కట్టించలేని కాంగ్రెస్ నాయకులకు ప్రోటోకాల్ గుర్తొచ్చిందా అంటూ బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బొదిగెలి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేట పట్టణ కేంద్రంలోని ఎర్రగుట్ట సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో కాంగ్రెస్ నాయకులు చేసిన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రోటోకాల్ పాటించని అధికారులపై చట్టపరంగా ఫిర్యాదు చేయాలి గాని ఎమ్మెల్యే మెప్పు కోసం బ్యానర్లు చింపి విద్యార్థులను బయటకు పంపి గేట్లు తాళం వేసే అధికారం కాంగ్రెస్ నాయకులకు ఎవరిచ్చారని మండిపడ్డారు. ఒక ప్రభుత్వ అధికారితో ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పించిన కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ఇచ్చిన తప్పుడు హామీలపై ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మిత్రులారా, ఈరోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ప్రోటోకాల్ విషయమై ఎమ్మెల్యే గారి ఫోటో లేదని, తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్ గారి ఫోటో లేదని, గ్రంథాలయ కమిటీ చైర్మన్ గారి ప్రోటోకాల్ ప్రకారం వీళ్ళ ఫోటో లేదని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో దానిలోకి ప్రవేశించి దౌర్జన్యం చేసి బాలికలు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను మొత్తం కూడా బయటికి పంపేసి గేట్లు తాళం వేయడం అంటే నిజంగా చాలా దుర్మార్గమైనది. బహుజన్ సమాజ్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మీకు ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు చేయకపోతే మీరు సంబంధిత డిఓ గారి మీద కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వండి. సంబంధిత అధికారులకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు శాఖపరమైన చర్యలు తీసుకుంటారు. నాయకులు పోయి దౌర్జన్యం చేసి హాస్టళ్లకు చొరబడి మీరు బ్యానర్లు చింపేసి అల్చల్ చేసి ఏదో ఎమ్మెల్యే గారి మెప్పు కోసమో ఇంకోరి మెప్పు కోసమో చేయడం అంటే ఇది తప్పు. ఇది ముమ్మాటికి తప్పు. మేము అడుగుతూ ఉన్నాం, స్థానిక ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి సొంత జిల్లా కదా, ధన్వాడ గ్రామంలో ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా, ఎమ్మెల్యే గారి సొంత గ్రామం కదా, టాయిలెట్లు కట్టిలేని పరిస్థితి. వీళ్ళు ధన్వాడలో వంటి సాంఘిక ఎస్సీ వసతి గృహంలో పెచ్చులు ఊడిపడుతున్నవి. టాయిలెట్లు పిల్లలకు పండుకోనికే బెడ్లు లేవు. అక్కడ మోడల్ స్కూల్లో కూడా బెడ్లు లేవు. టాయిలెట్ లేకపోతే పిల్లలు రోడ్డు ఎక్కితే ఎవ్వరు కాంగ్రెస్ నాయకులు ఈ విద్యార్థులు చదువుకునే వసతి గృహాల్లోకి వీళ్ళు దౌర్జన్యంగా ప్రవేశించి వీళ్ళ అధికారం కోసం, అధికారుల మెప్పు కోసం, రాజకీయ నాయకుల మెప్పు కోసం అక్కడ చేసిన దౌర్జన్యాన్ని బహుజన్ సమాజ్ పార్టీ ఖండిస్తూ ఉన్నది. మీకు నిజంగా చేతనైతే, మీకు నిజంగా విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి మంచి టాయిలెట్లు కట్టియండి, మంచి వసతులు కల్పియండి. కానీ మీరు పోయి బ్యానర్లు చించేసి మీకు బ్యానర్లు నచ్చకపోతే కంప్లైంట్ ఇవ్వండి, ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేయండి. మీరు అక్కడ వెళ్ళి దౌర్జన్యం చేసి ఈ రోజులు విద్యార్థులను బయటికి వెళ్ళగొట్టి మీరు తాళాలేసిందంటే మీరు సమాజానికి ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు? నారాయణపేట జిల్లా ప్రజలకు ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు? మీరు డిఓ గారు ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పిందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. సరే, ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పిన తర్వాత విషయం, ఇక్కడ ఇచ్చిన హామీల మీద కూడా కాంగ్రెస్ నాయకులు ఆలోచించాలని చెప్తున్నా. ఈ విషయాన్ని, ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున.